నాకసలే ఇక నచ్చదురో నన్నెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. Hi, hello, good evening and welcome to మా కౌబాయ్ ఎందుకు వచ్చాడో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు మా పటాస్ లో స్టూడెంట్ స్పెషల్. లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు అబ్బాయిలు 1 2 3 కమ్ ఆన్. ఇవాళ అమ్మాయిల అబ్బాయిల్లో టాపిక్ ఏంటో తెలుసా? నిద్ర. నిద్ర గురించి ముందు అబ్బాయిలు మాట్లాడాలి, ఎందుకంటే నిద్ర బోతులు కాబట్టి. కమ్ ఆన్. నిద్ర అంటే 4 గంటలకు పండుకొని 5 గంటలకు లేవడం అనుకుంటున్నారా? పక్కోడి ఒంటి మీద కాలేయడం, పందులా గురక పెట్టడం, శ్రీముఖి అని కలవరించడం నిద్రలో. నిద్ర అంటే ఇవన్నీ కాదురా, అదో రకం. కళ్ళు మూసుకున్న ప్రతి అమ్మాయి పడుకోవడం ఆన్వాయితీ, కానీ పడుకున్న ప్రతి అమ్మాయి కళ్ళల వెనక ఒక అబ్బాయి ఉంటాడు. యాంకర్ రవి. అమ్మాయిలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు అంతే. కమ్ ఆన్ గన్. చూడు పాప, కళ్ళు ఎర్రగా ఉన్నాయని, కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉన్నాయని నిద్రపోకుండా ఉన్నాయని అనుకుంటున్నావేమో, కానీ పటాస్ చూడడానికి రాత్రి మొత్తం ఇక్కడనే చూస్తున్నా. గోవిందా 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 హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా. చెప్పరా, ధైర్యంగా చెప్పు, ఎవడాపేటోడు నిన్ను? చూడు పాప, కళ్ళ కింద కళ్ళకు నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. నాకు ఎప్పుడో తెలుసు కౌబాయ్ నీ గన్నులో బుల్లెట్లు లేవని. మనోరథం పెన్నెల నీడైపోయేనులే బ్రతుకింతేనులే. కళ్ళు ఎర్రగా ఉంది కానీ కళ్ళ కింద వేరని మమకారాలేమో ఈ దూర పారాలేమో హితవేమో. కమాన్ బుల్లెట్ దిగిపోతది. కమాన్ స్టార్ట్ అప్. చూడు రవి, మన దేశంలో రాత్రి పడుకునే వారి సంఖ్య 1,70,80,000 మంది, అందులో ఆడవారి సంఖ్య 60,80,000 మంది, అందులో ఆయన కావాలని డిస్టర్బ్ చేయడానికి ఏమేమో చేస్తుంటాడు. నువ్వు అటు చూడకుండా అక్కడ కెమెరా ఉంది, దాన్ని చూసుకుంటూ చెప్పు. కమాన్ 3 2 1 యాక్షన్. చూడు రవి, మన దేశంలో రాత్రి పడుకునే వారి సంఖ్య 1,70,000 మంది, అందులో ఆడవారి సంఖ్య 60,000 మంది, అందులో గురక పెట్టే వారి సంఖ్య 90,000 మంది, అందులో. ఏం చెప్తున్నావు అక్క నువ్వు? రే డప్పు కొట్టండి రా. సారీ మర్చిపోయినా, దీంట్లో బుల్లెట్లు లేవు కదా. మీ మమ్మీ పక్కన ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు అట్లా వాళ్ళ ఇంటి పేరు వస్తాయి, నీకేం ప్రాబ్లమే? అయితే ఓకే. మీ మమ్మీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. మీ డాడీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. అంతే కదా అని పెళ్ళైన తర్వాత పిల్లను పక్కలో పెట్టి నిద్రపోవాలనుకుంటే నీ మొగుడి చేతిలో. వస్తావో ఎందుకు చేయలేస్తావో స్నేహమా చలగాటమా. ఏయ్ పాతస్ వద్దు, మావాడు చెప్తున్నాడు, అదే ఫ్లోరా. కమాన్. మీ మమ్మీ పక్కన పడుకోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. మీ డాడీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. అంతే కదా అని పెళ్ళైన తర్వాత పిల్లని పక్కలో పెట్టుకొని నిద్రపోవాలనుకుంటే మాత్రం నీ మొగుడి చేతిలో బాండ్ బాజా భరతే.
వీడు ఖచ్చితంగా భారత్లలో బ్యాండ్ కొట్టుకునేటోడు లాగానే ఉన్నాడు. నెక్స్ట్. నాకు నచ్చితే నిద్రపోతా, నాకు నచ్చితే నిద్రలేస్తా, అంతేకాని ఎవడో నేను నిద్రపోతుంటే లేపడానికి వస్తే వాడి పీక కోస్తా. నా రాజ్యానికి రారాజు చెప్పురా డైలాగ్. రాత్రనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం మేరి సాలు పట్టి కొండ్రమేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తు నుండి పుస్తనమి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముత్తక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోచి కుప్ప నుంచి బత్తకెత్తి బండికెత్తి మిల్లికొచ్చి బేరమాడి పైకమెంతలక్క కట్టి కళ్ళ కద్ది కట్టగట్టి పక్కనెట్టి అలసట పుట్టి అడిగితే 6 గాలం రైతు బిడ్డ నెత్తిన చెడు చేసి ఎనకేసిన సొమ్ము నెరికి తిరుగు కాజేయడానికి నీకెన్ని గుండెలు బే. పాపం పడుకుందామని రూమ్కి వస్తే బెల్లం పెట్టే గురకలకి నిద్రపోలేక తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎక్కడ చావంటారు. ఎలా చెప్పాడు? దానికి బీట్ చేసేలాగా బుల్లెట్. చూడు రవి, నేను నిద్రపోయే ముందు గురుకు పెడతానని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. నాకు తెలీదు. అయిపోయిందా? మేమేమో పేజీలు అడుగు చూడు రవి నేను గుర్తుగా పెడతా. అయిపోయింది. ఇది ఒక డైలాగా? ఒక మనిషిని చంపాలంటే మీరు 10 బుల్లెట్లు అంటే 10 పేజీల డైలాగులు చెప్తున్నారు, కానీ మేము సింగిల్ డైలాగ్ సింగిల్ బుల్లెట్. అరే లేచి నాన్న నిద్రపోకు అని చెప్పి కూర్చోరా. రెడీ? ఎవరు పడుకుంటే గురుగా గుంటూరుకి వెళ్ళి అందరూ నిద్రలేస్తారో వాడేరా పండుగాడు ఇక్కడ. అది డైలాగ్ అంటే. ఇగో మ్యాథ్స్ గురించి కాకుండా ఏమన్నా నా ఫేవరెట్ లేస్తుంది లేవు. మా నాన్న చెప్తుండేవాడు, చెరువులో గనక ఆడవాళ్ళ గురకనికి ఎలికితే వేటే. అలాంటి ఆఫ్టర్ ఆల్ ఆ మగవాళ్ళు మీరు మా ముందు మాట్లాడుతున్నారా? బ్రతుకున తొలిసారి చనిపోయానులే. ఎవరు లేవమన్నాడు రా? ఇప్పుడు లేవురా. అబ్బాయిలంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్, రాత్రిపూట ఎంతో కష్టపడి నిద్రపోతాం, అయినా సరే పక్కన పడుకున్న పిల్లం గురక పెడుతుంటే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం. పక్కన పడుకున్న పిల్లం పందిలో ఉన్నా సరే కాల్ వేసినా సరే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం సార్. సారీ చెప్పండి సార్ అబ్బాయిలని ఆఫ్టర్ ఆల్ అన్నందుకు. అది మా గన్ను. కమాన్ కత్తి. నిద్రను పోయే కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అరే లేవురా. మా గన్ను పెద్ద గన్ను. బా ఒక్క నిమిషం పడుకుంటాను, డైలాగ్ అయిపోయినాక లేపు. చూడు పాప, కళ్ళు మూసుకుని ఉంటే పడుకున్నాను అనుకుంటున్నారేమో, ధ్యానంలో ఉన్నాను అనుకోవచ్చుగా. అదేగా. రవణ లాంటి పెద్ద యాంకర్లా అయితే అని అనుకోవచ్చుగా. అదేగా. ఉన్నదొక్కటి అయింది ఒక్కటి బోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి. గోకుడం ఆపు, డైలాగ్ చెప్పు. చూడు పాప, కళ్ళు మూసుకుంటే నిద్రపోతాం అనుకుంటున్నారేమో, ధ్యానం చేస్తున్నాను అనుకోవచ్చుగా. గ్యాప్ ఎందుకురా? ధ్యానం చేస్తుండు కదా. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది మేటరు కోటరు వచ్చింది పరువును వీధికి తెచ్చింది. లేవమ్మా. చూడు రవి, నేను నిద్రపోతున్నప్పుడు నా గురుక ఒకరు వినాలనుకున్న వాడికే రిస్క్, ఆపాలనుకున్న వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. లవ్వురా కత్తి, సారీ గన్ను. అయిపోయి నీ ఫస్ట్ డైలాగ్ గుర్తురాలే ఇంకా? వద్దురా రే వద్దురా. గుర్తుందా ఫస్ట్ డైలాగ్? మేము ఎక్కడైతే ఓడిపోయాం అక్కడే గెలుస్తాం. ఫస్ట్ డైలాగ్ దొబ్బి పెట్టాం, ఇప్పుడు చెప్తాం. లేవురా రే రే ఇజ్జత్ తీసుకో. ఒకవేళ ఈసారి డైలాగ్ చెప్పకపోతే నీ గన్ను తీసుకొని నువ్వే. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళు కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి, నిద్ర కళ్ళు కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి, నిద్ర లేదు అనుకుంటున్నారేమో, కానీ పటాసుకు వస్తున్నాను. పటాసు కోసం
ముల్లే సదురుకున్న ఎల్లి పోతావున్న ఈ ఊళ్ళో నాకింక ఏమున్నదక్కో ఏమున్నదక్కో ఏమున్నదక్కా. ఓడిపోవడమే కాకుండా పటాసు వెనక అంటే బ్యాక్ స్టేజ్ కూడా వచ్చేసి మొహం చూపించలేకపోతున్న ఈ యాంకర్ రవి. Let's start పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలో టాపిక్ ఇస్ బాగా తలపొగరెక్కింది అని ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది? నిన్న మొన్నటి వరకు ఊర్లో గొర్రెలు మేకలు కాసిన వాడు సడన్ గా యుఎస్ఏ పోయొచ్చి ఇండియా ఈజ్ హాట్ కంట్రీ, దిస్ వాట్ ఈస్ స్లమ్ ఏరియా, వాట్ ఈస్ దిస్ స్మెల్, బ్యాడ్ స్మెల్, వాట్ ఈస్ దిస్ మట్టి అన్నప్పుడు వీడికి బాగా తలపొగరెక్కింది అనిపిస్తుంది. అట్లాంటి కింద ఆడేసి ఆడుకోవాలి వాడితోని. వాడితో ఎందుకు ఆడుకుంటే వాడు అట్లా తలమాసి లెక్కలు చేస్తుంటే కాల్చి పడదబ్బాలి అని అన్నా. బొమ్మ కనుతోనా అంటే ఒరిజినల్ గా కసి కనబడాలి నీ ఫేస్ లో కసి. నెక్స్ట్ కోడలే అత్తకు పని చెప్పినప్పుడు. కోడలు అత్త దా ఏమే మన కొత్త కోడలు ఎట్లున్నది? నువ్వు చూడొచ్చు కదా ఎంత బాగున్నాను. పనులు చెప్పి ఒక టీ చేయమను. ఒక టీ తీసుకురాపో. మర్యాదగా కోడలి పిల్ల కొంచెం టీ పెట్టుకురాపో అని చెప్పు. నువ్వు కూడా ఒకప్పుడు కోడలవే. ముద్ర రస్తద్దానా మామయ్య మీ ఆవిడికి అస్సలు పద్ధతి తెలియదు. ఏ చీపురుతో ఇల్లుడు, ఏ ఛాయ్ పట్టుకురా, ఏది మర్యాద లేకుండా అన్నది కదా నాన్న. బీ చీపురుతోడు, బీ టీ తీసుకురా. అట్లా మీ పంచడేలకు పేలట్లేదు మామయ్య. అత్తమ్మ నాకు ఉడకపోస్తుంది, ఫ్యాన్ అయ్యవా? అయ్యో కరెంట్ లేదు. జనరేటర్ ఆన్ చెయ్యి. కట్నంలో తీసుకొస్తే పెడతారు. అబ్బా జనరేటర్ లేని మీ ఆయనతో ఎన్నేళ్ళు కాపురం చేయలేదు. నెక్స్ట్ దావత్కి పిలిచి దేగనప్పుడు వానికి ఏమన్నప్పుడు దేగకపోతే దావత్లు ఎందుకు దేక్కుంటూ పోతారా మీరు? నామకే వస్తే పిలుస్తారు కానా. అయితే ఏమైతాడా? వాడు పట్టించుకోకపోతే వానికి తలపోగరు ఎక్కువ అనుకుంటాం. సూపర్. ఎప్పుడన్నా చేసినావు అట్లా? నెక్స్ట్ టీవీలో పటాస్ షో వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ వేరే షో చూస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు, క్వశ్చన్ ఏంటిదన్నా? పటాస్కి వచ్చి మొత్తం పటాస్ చూసి రవి శ్రీముఖికి ఏమైతుంది అడిగినట్టుంది అది. అరే నీకు కాదురా నాకేమైతుందని అడిగిన రావులే. లెట్స్ స్టార్ట్. జింతా తచ్చు తచ్చు జింతా తత్తా. ఫస్ట్ మా అమ్మాయిలకి ఏంటి పనిష్మెంట్ చెప్పు. ఫస్ట్ ఇలా తిరుగుంటారు, దాని తర్వాత వెంటనే ఇట్లా తిరగండి. ఏం ఫిగరు తిమురంతుందిరో చూడగురు ఉంటే కమ్ముకొచ్చు దుమ్ములేమో అడిరో. నాకుండా జారిపోయిందే तेरी मिट्टी मिट्टी बातें मुझे अंటుందే चुट्टी चुट्टी చేతలు చూస్తే తనువే తగదం అవుతుందే. ఓ పిల్ల పిల్ల ఇక నాగులా నా బతికే చెయ్యి కురసగున్నా. ఓ అయ్యారి
తింటా సరియా చేరుకోవే చలియా సరియా తింటా సరియా చేరుకుంటే చలియా తింటా సరియా చూడబట్టా విడియా కరియా తింటా సరియా కడుపుల కడియా చిన్న మాటదారి ఎంత తీసినావే ఆకాశిరాకు మాటి కోపం పళ్ళు నూరి అల్లకు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ ముందు తాకింది ప్రేమ గంది షాట్ ఏది లెఫ్ట్ ఏది లోపు రైట్ ముందు కొట్టకుండా బయట క్యాపాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే నమస్తే నమస్తే నీకు నమస్తే నా ఒకటి విరుపు తగ్గితే పూలకు తేరిస్తే పచ్చలస్తే సోపులతే తెరిస్తే నాకు కొడితే నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే నమస్తే నమస్తే దాని వేక టైం మూడు దాని లంచ్ టైం మూడు దాని సెల్ నెంబర్ నేమలోని అక్షరాలు కొట్టలేస్తే మూడు ఒక్క సీస ఒక్క మొత్త ఒక్క సినిమా ఒక్క పేరు ఒక్క సీత ఒక్క రాముడు అరే ఇష్టరీ ఆడలేని లవ్ స్టోరీ నడుపుతాది కళ్ళ ముందు చూడు చూడు ముగ్గురు దేవదాసులు ఒక లైలా ముగ్గురు మజ్నూలు ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు ఒక మలారు ముగ్గురు సలీములు అబ్బాయిలకి ఈ ఎంట్రీ వాక్ మారుస్తున్నాం, దాని తర్వాత ఈ స్టెప్ మాత్రం సేమే ఉంటది. కళ్ళు పూరిస్తా ఉంటేయ్యరా ఒంటిలో వేడి ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రు మంటి ఫారిన్స్ అంటే కొట్టాను గరెల్ల లుంగి అలాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే పులేసిపోతే పుల్లసిపోతే చెయ్యే పట్టాపట్టే పులేసిపోతే
దేవుడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి గిర గింగిర చూసారు కదా ఇవాళ స్టూడెంట్ స్పెషల్ చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఐ నో రేపు రోజు లో కలుసుకుందాం. ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్